మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక సర్వే సంస్థ ఒక గ్రూప్ ఆఫ్ ఐఐటి వాళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎలా ఉందని వాళ్ళు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఓవరాల్గా 51 to 54% జనాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఇక్కడ 72,900 శాంపిల్స్ తీసుకొని వాళ్ళు చూశారు. 2 ఫేసులుగా డివైడ్ అయ్యి దాదాపు 1.5 month ఇది చాలా పెద్ద ఎత్తున చేశారు. అయితే ఇక్కడ రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఈ 3 జోన్లుగా డివైడ్ చేశారు. రెడ్ జోన్లో ఒక 10 మంది మంత్రులు ఉన్నారు. ఆరెంజ్లో కొంతమంది ఉన్నారు. గ్రీన్లో సేఫ్ జోన్లో ఒక 11 మంది మంత్రులు ఉన్నారు. అయితే రెడ్ జోన్ అయితే ఖచ్చితంగా ఓడిపోతారని లెక్క. ఓకే, ఆరెంజ్ అయితే ఓకే, గ్రీన్ అంటే సేఫ్ జోన్. ఇది ఆ యొక్క 3గా డివైడ్ చేశారు. దీంట్లో మెయిన్గా ఏ ప్రామాణికాలు తీసుకున్నారు అంటే విద్య, ఉద్యోగం, మహిళలు, ఇలా ప్రతి ఒక్క అంశం పైన వాళ్ళు చేయటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మారిపోతూ ఉంటుంది, బట్ ఓవరాల్గా ఇలాంటి వాటి మీద చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు 33,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, ఇలాంటి వాటి మీద కూడా అడిగితే ఇదంతా తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కూడా జనాలు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయము, ఈ అన్నిటిని కూడా ఇంకొక విషయము, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికెక్కడ కట్టడి చేయటం, ఎక్కడికెక్కడికి పోలీస్ బందోబస్తు లేకుండా పోవటం, ఇది కూడా కొంత వ్యతిరేకత ఉంది. దాంతోపాటు రెడ్ బుక్ రాజ్యాంగంలో అరెస్టులు చేయటం, మెయిన్ శాంతి భద్రత లేకుండా పోవటం, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, అప్పులు తీసుకొస్తున్నారు, ఇవన్నిటి మీద కూడా సరే జనాలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు అనేసి ఈ యొక్క మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే తేల్చింది.